వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో చాలా టేస్టీగా ఇంట్లోనే పిజ్జా ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఎటువంటి ఓవెన్ లేకుండా మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఈ కరోనా టైంలో బయట మనం పిజ్జా ఆర్డర్ చేయడం అనేది చాలా సేఫ్ కాదు మనకి. కాబట్టి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక కప్పు వరకు మనం గోధుమ పిండిని తీసుకోవాలి ఫ్రెండ్స్. గోధుమ పిండిలో హాఫ్ స్పూన్ వరకు మనం బేకింగ్ సోడాని వేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర బేకింగ్ సోడా అవైలబుల్గా ఉండకపోతే బేకింగ్ పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. అది కూడా లేకపోతే ఈనో ప్యాకెట్ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ మనకి జనరల్ స్టోర్లో, అది కూడా మనం యూజ్ చేయొచ్చు. దానివల్ల కూడా మనకి పిజ్జా అనేది పొంగుతుంది. తర్వాత మనం దానిలో ఫ్రెండ్స్ మన టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత మనం టీ స్పూన్తో 1.5 స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాగో మనకి టమాటో సాస్లో తీపి ఉంటుంది కాబట్టి కొంచెమే మనం పంచదారని వేసుకుందాము. ఈ పంచదార వల్ల మనకి పిజ్జా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనం హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకుందాము. పెరుగుని మనం స్పూన్తో కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. పాలు కానీ నీళ్లు కానీ అస్సలు కలపకూడదు. కలిపితే మనకి పిజ్జా టేస్ట్ అనేది పోతుంది. అందుకే కొంచెం పెరుగుని మాత్రమే వేసుకుని కలుపుకోండి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి పిజ్జా అనేది టేస్టీగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బాగా కలుపుకోండి. మనకి బాగా కలిసిన తర్వాత పిండి ఇలా అవుతుంది ఫ్రెండ్స్. ఇలా పిండి ముద్ద అవుతుంది. బాగా కలుపుకుంటూనే ఉండాలి మనం. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది ఫ్రెండ్స్. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో పిండి వచ్చిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు బటర్ని మనం వేసుకుందాము. బటర్ లేకపోతే 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనం బటర్ని వేసుకుని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. పిండి అనేది మనకి డౌలాగా రెడీ అవ్వాలి ఫ్రెండ్స్. పిండి అనేది మనకి డౌలాగా తయారైపోయింది. ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకుని మనం దాని నీళ్ళల్లో తడిపి బాగా నీళ్ళంతా పోయేంత వరకు పిండుకొని దీని మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసుకోవాలి. వేసుకుని 15 నిమిషాల వరకు మనం దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రెండ్స్ స్టవ్ మీద బటర్ని కరిగించుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి ఉన్నట్టయితే నెయ్యిని మనం యూజ్ చేసుకోవచ్చు. కరిగించుకుని ఇలా మనం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పెద్ద కడాయిని పెట్టుకోవాలి. దానిలో 150 గ్రాముల వరకు సాల్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. పిజ్జా బేక్ చేసే విధంగా మనం సాల్ట్ని వేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. దీనిని మనం 10 నిమిషాల వరకు హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే మనం హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దేంట్లో అయితే మనం పిజ్జాని బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న నెయ్యిని మొత్తం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అవ్వకుండా మేము ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలాగే గీని మొత్తం అప్లై చేయండి ప్లేట్కి ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత మనకి పిజ్జా కోసం పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, అది రెడీ అయింది. ఇప్పుడు దానిని తీసుకుని ఈ ప్లేట్లోకి మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం మొత్తం పిండిని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసి మీరు ఇంటి దగ్గర పిజ్జాని ట్రై చేసి మీకు పిజ్జా అనేది ఎలా వచ్చిందనేది మాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. పిండిని మనం ప్లేట్ చివరి వరకు స్ప్రెడ్ చేయాలి. రౌండ్ షేప్లో మనకి పిజ్జా అనేది రావాలి కాబట్టి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం వేళ్ళతో చిన్నగా దానిలో ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ప్రెస్ చేసినట్టయితే వెజిటేబుల్స్ మనం వేస్తాము కదా, అవేవి మనకి బయటికి పొంగవు ఫ్రెండ్స్. మనం ఇలా కొంచెం ప్లేస్ వదిలి మాత్రమే ప్రెస్ చేయాలి, లేకపోతే బాగా మనకి పొంగిపోతుంది. ఇలా మనం ఫోర్క్ కానీ స్పూన్తో కానీ ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చిన్నగా, లేకపోతే మరి పిజ్జా అనేది బాగా పొంగిపోతుంది. అలా పొంగితే మనకి వెజిటేబుల్స్ అన్నీ సరిగ్గా ఉడకవు. కాబట్టి ఇలా మీరు ఫోర్క్తో చేసుకోండి, ఇది మాత్రం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా మొత్తం చుట్టూరుపు మనం ఫోర్క్తో చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మీరు ప్రెస్ చేసుకోండి వేళ్ళతో చుట్టూర్పు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 5 స్పూన్స్ వరకు పిజ్జా సాస్ని వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్, మేము పిజ్జా సాస్ అనేది ఇంటి దగ్గరే తయారు చేసాము. పిజ్జా సాస్ ఎలా తయారు చేయాలనేది అప్కమింగ్ వీడియోస్ లో మేము చెప్తాము. ఫ్రెండ్స్, పిజ్జా సాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేయకుండా పిజ్జా సాస్ అనేది వేయాల్సిందే మనం. ఫ్రెండ్స్, ఈ సాస్ ని మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్ గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చీజ్ స్లైసెస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మా దగ్గర చీజ్ స్లైసెస్ ఉన్నాయి కాబట్టి అదే వేసుకుంటున్నాము. మీ దగ్గర చీజ్ ఉన్నట్టయితే దాన్ని తురుముకుని వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ చీజ్ అనేది మనకి సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, చీజ్ ఎక్కడ దొరికిద్దో చాలా మందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. డీమార్ట్స్ లో కూడా మనకి చీజ్ అనేది దొరుకుతుంది. ఫ్రెండ్స్, బటర్ కూడా అక్కడ దొరుకుతుంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, దీని మీద మేము క్యాప్సికమ్ కట్ చేసుకుని వేసుకుంటున్నాము. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాము. ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇలా మనం ఎలాంటి వెజిటేబుల్స్ అయినా దీని మీద వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని మీద ఒకసారి చీజ్ స్లైసెస్ ని పెట్టుకుని మనం ఫ్రెండ్స్, ఎంత బాగా మనం చీజ్ ని వేసుకుంటే అంత బాగా మనకి పిజ్జా అనేది పొంగుతుంది. కాబట్టి చీజ్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు చీజ్ ని స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా మనం అన్ని స్లైసెస్ ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత మనం బటర్ ని కానీ గీని కానీ ఎడ్జెస్ కి అప్లై చేయాలి. ఎందుకంటే మనకి ఈవెన్ గా కుక్ అవ్వాలి కాబట్టి పిజ్జా అనేది ఖచ్చితంగా బటర్ ని కానీ నెయ్యిని కానీ, అవి రెండు లేకపోతే నూనెను కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కడాయి అనేది మనకి బాగా వేడైంది. ఇప్పుడు డైరెక్ట్ గా మనం పిజ్జా ప్లేట్ ని దానిలో వేసేసుకుందాము. ఎటువంటి గిన్నెను కూడా నేను అడుగున పెట్టట్లేదు. ఫ్రెండ్స్, ఇలాగే మనం వేసుకుని 40 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కి చూస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఫ్రెండ్స్, మనం 30 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఇలా పొంగింది. ఫ్రెండ్స్, ఇంకొక 10 నిమిషాలు మనం పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, 40 నిమిషాల తర్వాత వేరే ప్లేట్లోకి మేము సర్వ్ చేసుకున్నాము. సర్వ్ చేసుకుని ఇలా పీసెస్ గా కట్ చేసుకున్నాము. ఎంత బాగా కలర్ఫుల్ గా ఉందంటే ఫ్రెండ్స్, పిజ్జా అనేది చాలా బాగా వచ్చింది. మనం ఏ ఇంగ్రీడియంట్ కూడా దీనిలో మిస్ చేయకూడదు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే మనకి పిజ్జా అనేది కరెక్ట్ గా వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఒక పీస్ తీసి చూపిస్తాను మీకు. చూడండి, ఎడ్జెస్ చూస్తే మనకి అస్సలు మాడలేదు. ఫ్రెండ్స్, చాలా ఫ్లఫీగా ఉంది. మనకి అడుగు అనేది అస్సలు మాడలేదు. ఫ్రెండ్స్, మనకి పిజ్జా చూసినట్టయితే చివరికి క్రంచీగా ఉండాలి, లోపల మొత్తం మెత్తగా ఉండాలి. అలా అయితేనే మనకి పిజ్జా అనేది కరెక్ట్ గా రెడీ అయినట్టు. ఫ్రెండ్స్, చూడండి, అస్సలు మాడలేదు. ఫ్రెండ్స్, ఇలా ఈజీగా మనం ఇంటి దగ్గరే చాలా టేస్టీగా పిజ్జా అనేది రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.